గబురు గడ్డం, కొరమీసం, పొడవటి గిరిజాల జుత్తు, ముఖంపై ఘాట్లు, రఫ్గా రాగ్డ్గా ఆహార్యం. ఇది పుష్పరాజ్ కోసం సుకుమార్ ఎంపిక చేసిన వేషధారణ. ఈ రూపం కోసం బన్నీ ఎంతగా నిబద్ధుడై ఉన్నాడో ఊహించగలం. పెరిగిన గడ్డం, కోరమీసాల కారణంగా తన కుమార్తె అర్హాను దగ్గరకు తీసుకొని కనీసం ముద్దైనా పెట్టుకోలేని స్థితి ఉందని ఇంతకు ముందు ముంబైలోని పుష్ప2 ప్రచార వేదికపై బన్నీ కొంత బాధను వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా మనస్ఫూర్తిగా చిన్నారి అర్హాను ముద్దు పెట్టలేకపోయానని ఒక తండ్రిగా ఇది ఇబ్బందికరమైన సన్నివేశమని అల్లు అర్జున్ అన్నారు. పాత్ర కోసం అది అతడి డెడికేషన్. పుష్పరాజ్ అనే స్మగ్లర్గా కనిపించేందుకు అతడు ఎంతో నిబద్ధతను కనబరిచారు. దానికోసం గడ్డం, మీసం, జుత్తు బాగా పెంచాడు. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా దక్కింది. పుష్పరాజ్ లుక్ని పెద్ద తెరపై చూసి ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అయ్యారు మచ్చ. గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్గా అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాత్ర లుక్ పరంగా ఇన్స్టంట్ హిట్. ఆ తర్వాత పుష్ప1, పుష్ప2 2 సినిమాలు పాన్ ఇండియా విజయాలతో సంచలనం సృష్టించాయి. 5 ఏళ్ల పాటు ఒకే గెటప్తో కనిపించడం నిజంగా సవాల్ లాంటిదే. అయినా ఈ సవాల్ని బన్నీ నెగ్గాడు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత పుష్ప2 లుక్ నుండి అతడు బయటకు వచ్చాడని సమాచారం మచ్చ. గడ్డం, పొడవటి జుట్టును కత్తిరించి మునుపటి రూపానికి మారాడట. అయితే అందుకు సంబంధించిన కొత్త లుక్ ఇంకా బయటకు రాలేదు. 2019 నుంచి పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ మేకఓవర్ ప్రారంభించాడు. ఇప్పుడు 2025లో అడుగుపెట్టాం. అంటే 5 ఏళ్లుగా బన్నీ అదే రూపంలో ఉన్నాడు. ఇప్పుడు మారిన తన కొత్త రూపాన్ని త్వరలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోసం షేర్ చేయడానికి సంతోషిస్తున్నట్లు సమాచారం మచ్చ. ఇంతకాలంగా ప్రత్యేక ఆహార్యంతో కనిపించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఎలా కనిపిస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముంబైలో పుష్ప2 ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పొడవటి గడ్డం కారణంగా తన కుమార్తె అర్హతను తప్పించుకుంటుందని పేర్కొన్నాడు. నేను క్లీన్ సేవ్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నా కుమార్తె నా దగ్గరికి రాదు. నాకు గడ్డం ఉన్నందువలన నేను ఆమెను ముద్దు పెట్టుకోలేను అని బాధను వ్యక్తం చేశాడు. తాజా పరిమాణంతో ఇక ఈ ఇబ్బంది లేదని ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. వారంతా బన్నీ కొత్త స్టైల్లో ఎలా కనిపిస్తాడో చూడాలని ఎదురు చూస్తున్నారు మచ్చ. అల్లు అర్జున్ తను నటించే సినిమాలో పాత్ర కోసం మేకోవర్ చేసుకునేందుకు వెనకాడ్డు. అతడి డెడికేషన్ అన్ని వేళలా చర్చనీయాంశమే మచ్చ.